హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'ఫేసెస్' ఇదొక మలయాళం రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా సన్ నెక్స్ట్ యాప్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు. కొంచెం రొమాన్స్ ఉంటుంది. అండ్ ఈ మూవీ ఒక సెన్సిటివ్ ఇష్యూ గురించి ఉంటుంది. సో ఇవన్నీ ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నాకైతే జస్ట్ యావరేజ్ వాచ్ అనిపించింది మామ. ఫస్ట్‌లీ మూవీ స్టార్ట్ అవ్వడం ఒక సైకలాజికల్ డ్రామాలా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్‌లో కాస్త క్యూరియాసిటీ క్రియేట్ అయింది కానీ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ చాలా స్లోగా, కన్‌ఫ్యూజింగ్‌గా, బోరింగ్ అనిపించింది. అండ్ ఇంకో పక్క ఏదో తేడాగా ఉంది అని కూడా అనిపిస్తుంది. సో లాస్ట్‌లో మూవీ ఎండ్ అయ్యాక ఓహో! ఇదా మ్యాటర్ అనిపిస్తుంది. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఇందులో నిత్య అని ఒక అమ్మాయి స్టోరీ చూపిస్తారు. తను మైకల్ అని తన లివ్ ఇన్ పార్ట్నర్‌తో ఒక ఇంట్లో ఉంటుంది. ఒకరోజు తన ఇంట్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయ్యాక తనకి ఆ రోజు ఏం జరిగిందో అసలు గుర్తే ఉండదు. సైకలాజికల్‌గా చాలా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో ఆ ఇన్సిడెంట్ అయిన రోజు నుంచి తన బాయ్ ఫ్రెండ్ కనపడకుండా పోతాడు. సో బయట ఎవరిని చూసినా కూడా తన బాయ్ ఫ్రెండే గుర్తొస్తూ ఉంటాడు. తన బాయ్ ఫ్రెండ్ ఫేసే కనిపిస్తూ ఉంటుంది. సో అసలు తన బాయ్ ఫ్రెండ్‌కి ఏం జరిగింది? ఆ సెన్సిటివ్ ఇష్యూ ఏంటి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. జనరల్‌గా ఈ మూవీలో చూపించిన సోషల్ ఇష్యూ మనం డైలీ న్యూస్‌లో, న్యూస్ పేపర్‌లలో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. అది నిజంగా చాలా సెన్సిటివ్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దాని గురించి అందరికీ అవేర్‌నెస్ ఉండాలి. నేను ఆ ఇష్యూ గురించి ఏం కామెంట్ చేయట్లేదు గానీ, ఆ ఇష్యూని ఒక ట్విస్ట్‌లా పెట్టకుండా మూవీ మొత్తం ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసుంటే ఇంకా చాలా బావుండేది. అండ్ మూవీలో స్క్రీన్ ప్లే బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటుంది. సో ఎందుకు ఇదంతా అనవసరంగా లాగ్ అనే ఫీలింగ్ కలిగింది. అండ్ ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే మూవీ అంతా కూడా ఒక ఫ్లాట్‌లో, ఒక హాస్పిటల్‌లోనే జరుగుతుంది. సో నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. ఇఫ్ మీకు స్లో మలయాళం డ్రామా మూవీస్ విత్ ఎ ట్విస్ట్‌తో చూడాలనిపిస్తే అప్పుడు ఒకసారి ట్రై చేయొచ్చు. లేకపోతే జస్ట్ మూవీ స్టార్ట్ చేసి లాస్ట్ 20 మినిట్స్ చూసి ఆపేయండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాస్ ఎ బోరింగ్ మూవీ విచ్ టెస్ట్ యువర్ పేషెన్స్ అంటిల్ ద క్లైమాక్స్ ట్విస్ట్. సో ఇది గైస్ 'ఫేసెస్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.